నమస్తే. రెహ్మత్ నగర్‌లోని అయితే ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక కుక్క విషయంలో గల్లీలో ఉన్న ఇరువురి మధ్య గూడా గొడవలు రావడము, అదేవిధంగా కొట్టుకునే వరకు గూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అసలు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? కుక్క వల్ల ఏం జరిగిందసలు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. నమస్తే అమ్మ. మీ పేరు? నమస్తే. నా పేరు రాజేశ్వరమ్మ. రాజేశ్వరి. ఎంత కాలంగా ఉంటున్నారు మీరిక్కడ? మేము 47 సంవత్సరాలు. 45 సంవత్సరాలు. కుక్క మీ 47. 47. ఓకే. కుక్క మీదే కదా? మాది మీదే. అదే. అది అంటే ఏమైంది అసలు? కుక్క వల్ల గొడవ ఏంది? కొట్టుకోవడం ఏంది? ఏమైంది అసలు? డ్యూటీకి పోతున్నాడు నా కొడుకు. డ్యూటీకి పోతానంటే గేట్ ఓపెన్ ఉన్నది. అది పోయేటప్పుడు చెప్తుంది, తలకాయ ఇసురుతూ ఉంటుంది వెళ్ళేటప్పుడు. బాగా అలవాటు కదా. అది మేము పైన ఉన్నాము. నా మనమలు నేను పైన ఉన్నాము. మా కోడలు పైన నిలబడంగానే అది నా కొడుకు బండి అనుకున్న, పెద్ద కొడుకుది యాక్టివ్ నల్లది, అటు తీసుకొని పోతుంటే మా బండి అనుకున్నది. అంటే వాళ్ళు ఎక్కించుకొని పోతారు అన్నట్టు ఆ బండి మీద. అక్కడ పోగానే ఆడ ఆగు బ్రదర్ ఆగు దమ్నేమన్నా, ఎందుకు ఒకరిని అనడం, ఆగు బ్రదర్ అని నా కొడుకు అన్నాడంట. అనగానే ఆమె సడన్గానే కుక్కలతో కొట్లాడతామారా మనుషులతో కొట్లాడతాం అని, అదేంటమ్మా అట్లా మాట్లాడుతున్నావు అని నా కొడుకు అన్నాడు. అనగానే పిల్లలు రానే వచ్చిండ్రు, కుక్కను తీసుకొని పైకి వచ్చేసి అది కర్ర అండి గ్రైనేట్ ఇట్లా అంటే కట్ చేసింది, ఇంత ఉన్నది ఆడ ఉంటే అది తీసి కొట్టనికి పోయింది నా కొడుకును. కొట్టనికి కూడా పిల్లగాళ్ళు ఊరికి వచ్చింది. పిల్లగాన్న చిన్న మనవని కొట్టనికి పోయంగానే నా కోడలు ఊరికి వచ్చింది. నా కోడలు ఊరికి వచ్చి కొడతావా నా కొడుకు అని చెంప మీద ఒకటి కొట్టింది. కొట్టగా ఈమె చెంప మీద 2-3 కొట్టింది ఆమె. నేను పైన నుంచి కిందికి వరకు వచ్చేసరికి అది కంప్లీట్ అయిపోయింది అక్కడ. ఇక అయిపోయినాక ఆయన వాడు కట్టు తీసుకొని నా పిల్లలను కొట్టినాక అటు ఇటు వాళ్ళు వచ్చేసిండ్రు. పోలీస్ కంప్లైంట్ చేసుకుందాం పదని పోయి పోలీస్ కంప్లైంట్ చేసిండ్రు. వచ్చిండ్రు వాళ్ళు. పోలీసులు ఏమన్నారంటే ఈ ఎలక్షన్ అయిపోయినాక మాట్లాడతాం, కాంప్రమైజ్ అవుతుంది అంటే మేము కాంప్రమైజ్ కాము అంటే కాకపోతే లే అమ్మ అయ్యేదేముంది అని అన్నారు. ఆయన వాళ్ళు ఎక్కడో అక్కడ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో మేము ఉన్నాము. నా కొడుకు డ్యూటీ పోయిండు, ఎలక్షన్ డ్యూటీ పడింది, డ్యూటీ మీద పోయిండు. అవి వాళ్ళ పని బయలు చేసుకున్నారు. ఆయనతో వచ్చిండు. సో మంగళవారం రోజు వచ్చిండు ఇంటికి. ఎలక్షన్ అయిపోయాక ఇంటికి వచ్చిండు. నిద్ర లేదు, పండుకున్నాడు. తెల్లారి సెలవు ఇచ్చిండు అన్నట్టు. మంగళవారం రోజు సెలవు ఇచ్చిండ్రు ఆయనకు. సెలవు ఇచ్చినాక ఆయన ఇంట్లోనే ఉన్నాం మేము అందరం. పైన పోయి కూర్చొని ఉన్నాం, మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆయన 7 గంటలకు టాయిలెట్కి తీసుకొచ్చిండు. దాన్ని తీసుకొచ్చి ఈ పక్కనే టాయిలెట్ తీసుకొచ్చిండు. ఇది ఏ రోజు? నిన్న జరిగిందా మొన్న జరిగిందా? మంగళవారం రోజు, మంగళవారం సాయంత్రం 7 గంటలకు అక్కడ పోయి ఆయన టాయిలెట్ చేయించుకోగానే నా పెద్ద కొడుకు ఫోన్ చేసిండంట. అంటే అతనికి తెలిసిందంట వాళ్ళు అటాక్ చేస్తారని, ఆ గడ్డ మునసుడు ఆయనకి ఎవరో చెప్పిరంట శ్రీనాథుని కొట్టడానికి అని. అయితే ఆయన చేసి నా కొడుకు డ్యూటీ పోయింది, పెద్ద కొడుకు. ఆయన ఫోన్ చేసిండట, మధు మరి తమ్ముని మీద అటాక్ చేస్తారట, వాళ్ళు కొత్త బిల్డింగ్ వాళ్ళు అంటే ఎవరో మనకు తెలియదు కదా అని ఆయన ఫోన్ చేయగానే నా చిన్న కొడుకు పేరు శ్రీనాథు. ఏమి రా ఇక గొడవలు అయితే శ్రీధర్ చెప్తున్నాడరా, నువ్వు జాగ్రత్త అని నేను వస్తున్నా అని ఈయన అన్నాడంట. ఈయన చౌరస్తలు ఉంటాడు. ఆయన పోయి షూ ఇప్పుతూనే ఉన్నాడు. ఈ పిల్లగాడు కిందికి వచ్చిండు. ఒక్కొక్క టాయిలెట్ అయిపోయింది, 3 మనుషులు వచ్చిండ్రు, రౌండప్ చేసిండ్రు. రౌండప్ చేసుకున్నారు. కట్టెలు పట్టుకున్నామని వాళ్ళు ఇంకో ముగ్గురు కట్టెలు పట్టుకొని వచ్చిండ్రు. కళ్ళ మీద కొట్టిండ్రు, పడిపోయిండ్రు. నా కొడుకు పడిపోయిండు. కళ్ళ మీద నెత్తి మీద కొట్టి నా కోడలు ఏం చేసి మీద వండుకుంది. ఇక వాళ్ళ ఇష్టారహితంగా కొట్టిండ్రమ్మా. నేను తల్లి అని తెలియదు, అసలు మనకు ఎవరు తెలియదు వాళ్ళు. నేను తల్లి అని తెలియదు. ఆగిపోయినా నేను. ఆగుండ్రి ఇటుకరాళ్ళు, కత్తులు, ఇవి ఉంటాయి, రాడ్స్ ఉంటాయి కదా, రాడ్స్, రోకల్ బండలు మళ్ళీ ఎక్కడ దొరికినాయో అవన్నీ నాకు అర్థం కాలేదమ్మా. కుక్క వల్ల మనుషుల మీదకి దాడి చేసే అంత ఇది పరిస్థితి. ఇక నేను చెప్తుంటే మీకు అర్థం అవుతలేదమ్మా. విచిత్రం అంటే విచిత్రంగా ఉంది. ఇంకా అట్లా అయిపోయాక ఈ కుక్క ఇక్కడ ఉరికొచ్చింది భయపడి లోపలికి. పాపం అది చాలా డెలికేట్ ఉంటుంది కుక్క, రస్కి కదా. ఉరికొచ్చింది, ఈడ పండుకోగానే దాని వెనకాల ఉరికొచ్చి దానికి మొత్తం బ్లడ్, ఇదంతా మొత్తం బ్లడ్. అసలు మెట్ల మీద పోనీకపోయినా ఆ పిల్ల కింద పడిపోయింది అక్కడ బ్లడ్ చూసి. హాస్పిటల్ మీ బాబు వీళ్ళంతా కూడా అందరు అపోలో హాస్పిటల్లోనే ఉన్నారు. హెల్త్ కండిషన్ ఎలా ఉంది ప్రస్తుతం? పరిస్థితి ఎలా? అమ్మా ఈ చెయ్యి ఏళ్ళు ఇరిగిపోయినాయి, 3 ఏళ్ళు. ఈ ఏళ్ళు ఇరిగిపోయింది నా కోడలిది. ఈ నుంచి ఇడికి దెబ్బలు బాగా తాకినాయి. ఈ పిల్లనైతే వాళ్ళ ఇష్టారహితంగా కొట్టిండ్రమ్మా. ఆమెకు ఇక్కడ నెత్తి వలిగింది. అవి చీకులు ఉంటాయి కదమ్మా, సండ్రింగ్ చీకులు ఉంటాయి కదా, మొలలు కొడతాం కదా, ఆ మొలలు
ఇక్కడ నుంచి ఇక్కడ చీరింది, ఇక్కడ నుంచి ఇక్కడ చీరింది. నా కొడుకు అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మెదడు బయట పడేటట్టు. అసలు చెప్పడానికి కూడా నోరస్తలేదమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అంటే కొంచెం చికిత్స ఏమైనా కొంత కొంత అయిందా? ఇప్పుడు ప్రస్తుతం ఏం హాని లేదు కదా? సర్జరీ అయింది అంతే, సర్జరీ అయింది. సర్జరీ అయింది అంతే. నిన్న మాట్లాడలేదు, నేను పోతే మాట్లాడలేదు, చూసి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ముగ్గురు పరిస్థితి క్షీణంగా ఉంది అయితే హాస్పిటల్లో. మీ కొడుకు, కోడలు, మీ కుక్క. ఏం చేయాలమ్మా, మాకు పానభయం ఉందమ్మా, పానభయం ఉంది. నేను కింద ఒక్కదాన్ని ఉంటా, పైన నా పిల్లలు. ఇంత విచక్షణారహితంగా ఇంత కొట్టడము, ఇంత ప్రాణం మీదకి తీసుకొచ్చారు వాళ్ళు. మరి పోలీసులు అసలు ఎలక్షన్ అని చెప్పి అడ్డు పెట్టడం ఏంటి? దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఎవరు లేరు అక్కడ. మాకు ఆయన కానిస్టేబుల్ అంటాడు, పోలీస్ స్టేషన్లో జనాలు లేరు, అందరూ డ్యూటీల మీద పోయినరు. పోలీస్ స్టేషన్ తక్కువ జనాలు ఉన్నారు, ఎస్ఐ కూడా లేడు. కేసు తీసుకున్నారా? కేసు పెట్టారు, కేసు తీసుకున్నారు కానీ వీళ్ళు కేర్లెస్ చేస్తాను, ఇంకా ముందుకు వస్తలేరు. అంటే మేమేం చేస్తాం, వాళ్ళు వీలువంది మేమేం చేయలేం కదా. మనం కంప్లైంట్ చేసినాక వాళ్ళు పిలుస్తారు కదా, మనల్ని పిలిచినప్పుడు పోయి మాట్లాడతారు. వాళ్ళు మేము అవన్నీ అనుకోలేదు అసలు. మేము ఇంటికి పోము, మా ఇల్లు ఏందో, మా ఇంట్లో కిరాయిలు ఏందో, మేమేందో అంటే వాళ్ళ ఇంటికి పోము. నా పిల్లలు ఊరు, వాళ్ళ కాలేజీలు ఏందో, పొద్దుగాల 7 గంటలకు పోతే సాయంత్రం 7 గంటలకు వస్తాం. ఇట్లా మొన్న మంగళవారం రోజే ఈ జరిగిందా? అప్పుడప్పుడు ఏమన్నా ఇట్లా కుక్క గురించి గొడవలు జరగడం మనసులో పెట్టుకొని మొన్న ఆ రోజు ఏమన్నా జరిగిందా? అస్సలు ఏమి లేదమ్మా, ఎలాంటిది లేదు అసలు. అది బయటికే పోదు, బయటికే పోదు. మనము చిన్నపిల్లలకు అన్నం తిని పెడతాం చూడు, అట్లా పెట్టేదాకా చూసుకుంటూనే ఉంటుంది. కానీ తింటవారా అని అంటే అప్పుడు ఇట్లా అంటుంది. అంటే అప్పుడు తినబెడతా నా కోడలు పెరుగన్నం. మీ డాక్టర్ పరిస్థితి కూడా ఎలా ఉంది? చాలా ఇబ్బందిగా ఉన్న, లివర్ ఉబ్బిందంట అమ్మా, కిడ్నీలు ఉబ్బినాయి అంట, లంగ్స్ ఉబ్బినాయి అంట, బ్లడ్ వస్తుందంట నెత్తులకి వెళ్ళి. ఇంకా దానికి కూడా అంటే బాగానే ఇంజురీ అయినట్టుంది. ఏమన్నా సర్జరీ అవ్వడం అయిందా? ఏమైతుందో చెప్పాలి, బ్లడ్ ఆగుతలేదంట, ఇంకా ఆగుతలేదంట, ఇంకా నుంచి ఏం తింటలేదంట. ఏం చేయాలో. ఎవరున్నారమ్మా ప్రస్తుతం మీతో పాటు? ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నా పెద్ద కొడుకు, నా కొడుకు, కోడలు, నా 2 మనవలు ఉంటాము అంతే, 5గురము. నా పెద్ద కొడుకు అక్కడ ఉంటారు చౌరస్తాల. ఇప్పుడు ఇది గొడవ అంత అయింది అంటే వచ్చారు, ఇదంతా ఉన్నప్పుడు లేరా వీళ్ళెవరు? ఎవరు లేరు, ఆయన డ్యూటీకి పోయిండు. చిన్న కొడుకు ఫ్యామిలీతో ఉంటారా? నాది సపరేటే ఉంటామ్మా. ఇక చూసుకుంటా అందరిని అంతే, వాళ్ళని చూసుకుంటా, వీళ్ళని చూసుకుంటా అంతే అమ్మా. అవసరం ఉంటే అందరి దగ్గర పోయి మాట్లాడుతా, కూర్చుంటా, వస్తా అంతే అమ్మా. ఇంత పరిస్థితి చేసిండ్రమ్మా నా కొడుకు. ఎక్కడ ఉన్నారు మళ్ళీ మిమ్మల్ని ఇంత గాయపరిచిన వాళ్ళు? ప్రస్తుతం ఎక్కడ? జైల్లో ఉన్నారు అని అంటారు, ఇంకా వాళ్ళని పెట్టలేదు. స్టేషన్లో అక్కడ పక్కకి ఎక్కడ పెట్టిండ్రో ఏమో, రేపు కోర్టుకు తీసుకుపోయి జైలు పంపుతాము అని అంటుండ్రంట. ఏం చేస్తారో తెలియదు. మీరేమనుకుంటున్నారు? మీరు వాళ్ళ నుంచి ఏమైనా డబ్బు ఇవ్వాలా? అంటే ఇంత గాయపరిచినందుకు డబ్బు కావాలా? జైల్లో పెట్టాలా? జైల్లో పెట్టాలి, డబ్బు కావాలి, 2 కావాలి. ఎందుకంటే నా పిల్లలకు ఎంత ఖర్చు అంటే అంత ఖర్చు వస్తుంది. ఇప్పుడు లక్షల మీద ఖర్చు వస్తుంది అమ్మా, 1000 కాదు, 10,000, 5,000, 50,000 అయితే కాదు, లక్షల మీద వస్తుంది ఖర్చు. లక్షల మీద ఖర్చు వస్తుంది. ఏం న్యాయం చేస్తారో మీరే న్యాయం చేయండి అమ్మా నా పిల్లలకు అంతే. కానీ వాళ్ళని మాత్రము ఎట్లా శిక్షిస్తారో అది మీకే తెలియాలి. ఇప్పుడు మరి అంత గాయపరిచి మొత్తము అసలు ప్రాణం మీదకి తీసుకొచ్చే అంత పరిస్థితి ఉన్నప్పుడు గల్లీలో ఎవ్వరు ఆపడానికి రాలేదా? ఎవ్వరు రాలేదా? అసలు వాళ్ళు రాలేదమ్మా, ఏం రాలేదు. సినిమా చూసిండ్రు అంతే, ఈ పక్కా మాత్రం వచ్చింది, ఆపింది. పక్కా మాకు మేమే జాగా కొనిచ్చినాం, మా జాగానే అమ్ముకున్నాం మేమే. ఆమె వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఆమెకు వచ్చింది. ఆమెకు వచ్చి ఇంకెవ్వరు రాలేదమ్మా. వాళ్ళ ఇంట్లోకి తీసుకపోతే గేటు వీకుతాండ్రు చంపాలని. వాళ్ళది గేటు వీకుతాను, గుళ్ళాలు పెట్టిండ్రు లోపల నుంచి. ఇంత పసుపు పోసిండ్రు నెత్తి నిండా, బ్లడ్ ఆగుతలేదు, చింపేసి కట్టిండ్రు ఇద్దరికి. అదే రోజు గాయపడ్డ రోజు హాస్పిటల్కి తరలించారా? అదే రోజు తీసుకుపోయింది. కుక్కను ముందే తీసుకుపోయింది నా మనవరాలు వచ్చింది, అడగండి చెప్తుంది. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు మధు అండి, నేను శ్రీనాథ్ వాళ్ళ బ్రదరు. ఇక్కడ మేము 1984 నుంచి ఉన్నాం ఇక్కడ. సో రీసెంట్గా ఇన్సిడెంట్ మాకు అర్థం కూడా కాలేదు ఎందుకు జరిగింది కూడా. ఎందుకంటే 8th రోజున చిన్న గొడవలాగా అయింది. అది ఎలా అంటే మా పెట్ డాగ్ వచ్చేసి హస్కీ, అది ఈవినింగ్ టైంలో 5:30 to 7 మధ్యలో అటు ఇటు తిప్పుతుంటాము. ఇట్స్ అ రొటీన్ జాబ్ ఫర్ అస్. అంటే తర్వాత ఏమైందంటే అన్ఫార్చునేట్గా ఆ రోజు ఏంటంటే బెల్ట్ మిస్ అయ్యి అటు వెళ్ళిపోయింది. సో ఇమీడియట్గా మేము 5 secondsలో అది ఎవరికి అరవదు.
సో మేము కూడా ఎవరిని ఏం చేయొద్దు అన్న ఉద్దేశంతో దాని కూడా బెల్ట్ పెట్టి ఉంటాము. ఆ రోజు వెళ్ళేసి ఆపేసాం కూడా. సో అక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నాకు లేడీ ఉంది, ఆమె నిలబడింది. సో సడన్గా వారు మాట్లాడుతుంటే ఆపేసాం. ఆపే మా కుక్కని కరోనికి తీసుకొస్తున్నారు నాకు ఆ మాట అనేది మాట్లాడింది. మాకు అది ఆలోచన కూడా లేదు ఫస్ట్. సో ఇమీడియట్గా వాళ్ళ హస్బెండ్ కూడా హోండా యాక్టివ్ వచ్చి సడన్గా బ్రేక్ కొట్టే వరకు భయపడింది. ఒక బార్కింగ్ అయితే చేస్తారు, మనమైనా ఏంటి అని చెప్తాము. సో అలా కుక్క మాట్లాడలేదు కాబట్టి ఒక బార్క్ చేస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు బెల్ట్ పట్టుకున్న తర్వాత సారీ అని కూడా చెప్పాడు మా తమ్ముడు వాళ్ళకి. ఆ ధనుంజయ అతనికి సారీ చెప్పాడు, ఆ లేడీకి చెప్పాడు. సో మీరు ఉసిగొలుపుతారా, మేము కుక్కలతోనే కాదు మనుషులతో కొట్లాడతాం, మేము ఎవరికైనా వెళ్తామని ఆ రోజు కొద్దిగా కాషన్ లాగా మాట్లాడారు. ఒక నిమిషం అండి, అయితే ఇప్పుడు ఉసిగొలుపు ద్వారా కుక్కల మీద మనుషులతో కొట్లాడుతా అన్నారు. అసలు ఉసిగొలపడం ఏంటి? అసలు వాళ్ళకు మీకు ఏమైనా ఇంతకు ముందు ఏమైనా గొడవలు జరగడము అట్లా ఏమైనా ఉన్నాయా? వాళ్ళ కన్స్ట్రక్షన్ 1.5 బ్యాగ్ ల్యాండ్ ఉన్నారు ఇక్కడ. సో దే స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ 6 months బ్యాక్. సో వాళ్ళ ఫేస్లో నేను ఎప్పుడు చూడలా. సో ఎందుకంటే మా ఇంటి వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, పిల్లలు కాలేజ్ పోతారు, వస్తారు. వాళ్ళ వేరే మనకు చేసే ప్రోగ్రామ్ కూడా ఉండదు. సో వాళ్ళ రొటీన్ జాబ్ ఇంట్లో ఉండడం, బయట ఫ్రెండ్స్తో ఉండడం తప్ప. సో వీళ్ళు మేము ఎప్పుడు చూడలా. గత 20 days చూస్తాం, ఎందుకంటే మెటీరియల్ వస్తుంది, వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నాము. సో మనం ఇట్లాంటి మనుషులను మనకు తెలియదు కూడా. కానీ ఎప్పుడన్నా అట్లా అంటే మొన్న గొడవ కన్నా ముందు ఎప్పుడైనా మాట్లాడుకోవడం ల్యాండ్ ఉన్నప్పుడు అంటే ల్యాండ్ వేరే వాళ్ళు కారు పెట్టేవాళ్ళండి. అప్పుడు మేము విన్నాము, మా ఊరుతా ఉండేది. మా ల్యాండ్లో కారు పెడితే అద్దాలు పలు కొట్టేస్తాను, అంట పెట్టేస్తాను, నా రేంజ్లో కూడా వెళ్ళింది ఆమె. గడ్డే బండ్లు వేస్తాను ఒక 1.5 year బ్యాక్. అది మేము చూస్తాం. వాళ్ళతో మనకి ఎందుకు వేరే ప్రొఫెషనల్ లైఫ్ మనకు అవసరం లేదు, అది అందుకు మనం పట్టించుకోవాలి. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళింది, ఇరు వర్గాల మీద కంప్లైంట్ అయింది. అండ్ సిఏ గారు కొద్దిగా ఉండండి, ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటామని చెప్పారు. ఎలక్షన్ వాళ్ళు బిజీ ఉన్నారు, వాళ్ళు జాబ్ చేసుకోలేదు కదండి. సో మేము కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ప్రవర్తించాం, ఇంట్లోనే ఉన్నామని. వాళ్ళు ఏంటంటే పిల్లలు లేరు, 3 days ఫ్రెండ్స్తో వెకేషన్కి వెళ్ళారు. కార్లు చూసి వాడి మీద అటాక్కి 3 days నుంచి రెక్కి చేశారు. సో ఫార్చునేట్గా ఏంటంటే రాత్రి కుక్కను తీసుకుని ఇటు వెళ్ళారు. మీరు వీడియోస్ పంపిస్తాను మీకు, చూడొచ్చు మీరు. ఆ వీడియో ఏంటంటే వాడిని కుక్కను ఉసుకిబలికి వీని ఉసుకిబలికి కొట్టేసి మాకన్నా ముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. వాళ్ళే కొట్టేసి వాళ్ళే మీ మీద దాడి చేసి వాళ్ళే పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఇట్లా చూపిస్తున్నారు, చిన్న చిన్న గాయాలు, ఇక్కడ మర్డర్ చేశారు, అక్కడ చిన్న చిన్న గాయాలు చూపిస్తున్నారు. ఫస్ట్ పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మలా. మీరు ఒక్కసారి ఇన్సిడెంట్కి ప్లేస్కి రండి సార్, చూసినాక మా గురించి మాట్లాడండి, మేము తప్పిస్తే మాకు శిక్షించండి అనే ఉద్దేశంతో పోయినాం. ఎస్ఐ గారు వచ్చి చూడగానే షాక్ తిన్నారు. ఫస్ట్ వాళ్ళు షాక్ తినేసి వాళ్ళు మొత్తం ఇక్కడ బ్లడ్ ఉంది, మొత్తం బ్లడ్ ఉంది అక్కడ చూసి ఇమీడియట్గా సీఏ గారిని పిలిచారు. ఆ టైంలో సీఏ గారు మీరు రండి అంటే వాళ్ళ సార్ కూడా వచ్చారు. ఎంక్వైరీ చేసి మాకు DVR హార్డ్ డిస్క్లని ఇచ్చాము, మన కెమెరా ఉంది. సో దాన్ని చూసి వాళ్ళ మీద కొద్దిగా కంటెంట్ చేశారు. సో దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ సీరియస్ నోట్, దే హ్యావ్ డన్ ద ఇన్వెస్టిగేషన్. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా గొడవలు లేదు, ఇది ఏం లేదు, ఒక్క విషయంలో ఇట్లా జరిగిందని చెప్తున్నారు. అంటే ఒక 5 secondsలో బయటికి వెళ్ళడము ఇదంతా జరిగింది అంటున్నారు కదా, వాళ్ళ ఇంట్లోకి ఏమైనా వెళ్ళిందా? అంటే మేము విన్న దాని ప్రకారం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది, ఏదో వాళ్ళని ఏదో. మీరు ఒకసారి వీడియో అటు చూస్తే ఇల్లు ఎక్కడ ఉందండి, అక్కడ కన్స్ట్రక్షన్ ఏరియా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందన్న కారణంగా మీ మీదకి దాడికి వచ్చారు. లేదండి, మీరు చూడొచ్చు. ఇప్పుడు డాగ్ ఎక్కడికి వెళ్తుందండి, ఒకవేళ డాగ్ బయటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు. అప్పుడు అక్కడ అది ఏంటి రా మెటీరియల్ చూస్తుంది డాగ్. మామూలుగా వేస్ట్ మెటీరియల్ ఉంటే అక్కడికి వెళ్తుంది, ఇళ్ళకి వెళ్ళే చేయదు కదండి. సో మేము కూడా ఉన్నాం కాబట్టి, మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆపాడు. వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు ఎవరు తెలియనప్పుడు దౌర్జన్యం ఎందుకు చేస్తామండి మనం? మీతో నాకు పరిచయం లేదు, దౌర్జన్యం చేస్తామా? చేయం కదా, ఏంటంటే మాట్లాడుకుంటాం. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంటిమేసీ ఏంటంటే ఆ రోజు ఆ కక్షపూరితం మెదడులో పెట్టుకొని వాళ్ళు టాక్సిక్ ఉన్నారు, డ్రగ్స్ తీసుకున్నారేమో అన్న డౌట్. ఆ విచక్షణ రహితంగా కట్టెలకు మూలలు ఉన్నాయి, రాడ్లుతో కొట్టేశారు వాళ్ళు. మీరు లైవ్లో చూడొచ్చు, మీరు నేను వీడియోస్ పెడతాను మీకు, ఎలాంటి గాయాలు జరిగాయి, ఎంత సివియారిటీ ఉంది వాళ్ళకి. మన హెడ్ మీద 14 inches పడ్డాయి ఒక్కొక్క పర్సన్కి. మా మర్దల్ గారికి మొత్తం సర్జరీ, ఈ వేలు పనిచేయడం లేదండి ఇప్పుడు, అమ్మాయికి వేలు పనిచేయడం లేదు. చూడండి, ఒక మూగజీవిని ఒక లేడీ తన భర్తను కాపాడడానికి వచ్చినా కూడా వాళ్ళు చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎలాంటి మనుషులు మీరే డిసైడ్ చేయాలి. నేను చెప్పంత కాదు, మీరు డిసైడ్ చేయండి. అలాంటి ఈ వ్యక్తులు సోషల్లో డాగ్ గురించి అనేది చాలా వినడానికే విచిత్రంగా. ఏంటంటే డాగ్ కూడా కొట్టేసిన తర్వాత భయపడి ఇక్కడికి వచ్చింది, భయపడి వెళ్ళినా కూడా వెనకబడి వచ్చి దాన్ని కొట్టారండి. అంటే వీళ్ళు ఎట్లాంటి మనుషులు మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు హాస్పిటల్ సివియర్గా ఉంది, అది సీరియస్ కండిషన్లో ఉంది డాగ్. ఇప్పుడు అది బత్త లేదా 50% చెప్తున్నారు. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పోలీసు వాళ్ళు ఇంకా చర్యలు తీసుకొని, కమిషనర్ గారు కానీ DCP గారు కానీ, వీళ్ళకి ప్రాణాల హాని ఉంది, వాళ్ళ రక్షణ కల్పించాలని నాకు కోరిక అండి. ఇప్పుడు మీ బ్రదర్ పరిస్థితి ఏంటంటే కొద్దిగా ICUలో ఉన్నారు వాళ్ళు. ఈరోజు కొద్దిగా మాట్లాడుతూ తెలిసింది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళి నేను చూసి మళ్ళీ ఏమైనా అప్డేట్ చేయగలుగుతాను. అంటే పోలీసు వాళ్ళు వాళ్ళ గాయపడిన వ్యక్తుల నుంచి కూడా ఏదన్నా అంటే రిపోర్ట్ తీసుకోవడం, ఏదన్నా వాళ్ళు ఏదైనా చేస్తా అన్నారా ప్రయత్నాలు? ఇప్పుడు రిపోర్ట్ అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసాం. గాయపడిన రోజైతే మాట్లాడే సిచ్యువేషన్లో ఉండరు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్. ఎస్ఐ గారు వచ్చారండి ఈవినింగ్. ఎస్ఐ గారు వచ్చినప్పుడు ఆయన స్ప్రూలో లేడు,
మేబీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు ఈరోజు వెళ్తారేమో తీయడానికి. అది మాకు ఇంకా సిఏ గారు ఫోన్ చేశారు. సో నేను వాళ్ళతో మాట్లాడి నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది. ఏంటి ఇప్పుడు వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారా లేకపోతే అట్లా వదిలేసారా ఏంటి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళని కస్టడీ తీసుకున్న రిమాండ్ కూడా చేశారు. నేను ఈవినింగ్ యాజ్ పర్ ప్రాసెస్ చేశారు, పంపించారు. వాళ్ళు రిమాండ్ చేశారు. ఎవరెవరిని పంపించారు? 5 మంది, ధనుంజయ్, ప్రవీణ్, ఇంకొక 2 వాళ్ళ మరిది, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ. అంటే మొత్తం కుటుంబమే దాడికి వచ్చేసారు. అవునండి, అటాక్ చేశారు. ఒక్కరిని చూసి అటాక్ చేశారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు లేరని తెలిసింది వాళ్ళకు. 2 days నుంచి కూర్చున్నారు వాళ్ళు. సో ఎలాంటి టాక్సిక్ లెవెల్లో మనకు తెలియదు. వాళ్ళ మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు కామన్గా ఉన్నారా, టాక్సిక్లో ఉన్నారా తెలిసిపోతుంది. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఏమైనా చేసి ఉండొచ్చు. ప్రీ ప్లాన్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టైం చూసుకొని వాడు ఒక 3 days నుంచి వాళ్ళ వెనకాల పడి చూసి ఎలా చేస్తొచ్చు కనుక్కొనే కదండి ఇవన్నీ చేశాడు. అంటే ప్లాన్కి ఎలా అవుతుంది, వాడు ఒక్కడు ఎలా దొరుకుతాడు వాళ్ళకు. ఈ నో ద ఎవ్రీడే యాక్టివిటీ ఆఫ్ మై బ్రదర్. సో దాన్ని బట్టి వాళ్ళు అటాక్ చేశారు, టైం బట్టే చేశారు వాళ్ళు. అది మర్డర్ చేయడానికే ప్లాన్ చేశారండి. కుక్కని కానీ మొత్తం వాళ్ళు చెప్పారు. 8,000 కంప్లైంట్ చేసినప్పుడు నిన్ను చంపేవారు, నువ్వు వదలను రానా స్టేట్మెంట్ కూడా పోలీస్ స్టేషన్ ముందే ఇచ్చాడు. నేను కూడా వెళ్ళి అడిగా, మా తమ్ముని చంపుతావు అంటే ఏంటి ఆ పోలీసులో మాట్లాడే విధానం ఇదేనా, మీకు పోలీసులు కూడా భయం లేదా, లీగల్ మీద భయం లేదా అన్నట్టు వాళ్ళు మా పోలీస్ స్టేషన్ నా మీద ఎగిరారు. అది కూడా ఇన్ఫార్మ్ చేశాను ఎస్ఐ గారికి ఆ విషయం కూడా. ఏమనుకుంటున్నారు మరి వాళ్ళ నుంచి ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్కి పంపించారంటున్నారు మరి, అంటే ఒక రిమాండ్కి పోతే చాలా, లేకపోతే వాళ్ళ నుంచి మీకు ఏమైనా కావాలా? ఎందుకంటే దాదాపు ఒక 3 కూడా ప్రస్తుతం ప్రాణ హానిలో ఉన్నారు. ఏంటంటే వాళ్ళు హెల్త్ క్యూర్ అయ్యి వాళ్ళు రావాలని నా కోరిక. అండ్ యాజ్ వెల్ as వీళ్ళ మీద తగిన చర్యలు ఎట్లా తీసుకోవాలంటే వాళ్ళు నెక్స్ట్ టైం తిరిగినప్పుడు మనము ఎవరు హాని చేయొద్దన్న ఆ మైండ్లో రావాలి. వీలే కానీ ఎవరున్నా అలా రావాలి వాళ్ళకు. నాకేంటే వాళ్ళ సేఫ్టీ ప్రకారం ఆలోచిస్తున్నా ప్రజెంట్గా నేను. వాళ్ళ రక్షణ కావాలి. దాని నుంచి నాకు కమిషనర్ గారు కానీ డీసీ గారు నా రిక్వెస్ట్, వాళ్ళకి సపోర్ట్ చేయాలని. అంటే వాళ్ళు ఇప్పుడు ఏమన్నా మనీ డిమాండ్ చేస్తున్నారా మీరు వాళ్ళ నుంచి? ఎందుకంటే ఇప్పుడు దాదాపు అమ్మగారు కూడా అంటున్నారు చాలా ఖర్చు అవుతుంది, వాళ్ళ నుంచి మనీ కావాలా, అట్ ద సేమ్ టైం వాళ్ళని జైలుకి పంపించాలి. మనీ గురించి కాదండి, వాళ్ళకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. మనీ ఈరోజు డబ్బులు ఉంటాయండి, రేపు ఉండవు. ప్రాణాలు అయితే డబ్బున్న ప్రాణాలు లేకపోతే ఎందుకంటే ఆ డబ్బు మనకి ఏం అవసరం ఆ డబ్బుతో. మనకు వాళ్ళు మంచిగా ఉండాలి, హెల్త్గా ఉండాలి, తిరిగి రావాలి. వీళ్ళకు సేఫ్టీ కూడా కావాలి. మా ఫ్యామిలీకి సేఫ్టీ కావాలని నా కోరిక, ఇంకేం అవసరం లేదండి మాకు. మరి దీని మీద కంప్లీట్గా యాక్షన్ ఎప్పుడు తీసుకోబోతున్నారు? పోలీసు వాళ్ళు ఏమన్నా విచారించేమన్నా దీని మీద? మీరు ఏంటంటే ఇది ఇప్పుడు వాళ్ళు పంపించారని రిమైండ్ చేశారు. అది మీరు పోలీసు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఎలా వెళ్తున్నారో మనకు అంత ఐడియా లేదు. సో మనం వాళ్ళని అంటే ఇప్పుడు అంత ఈజీ ఇచ్చేసి వదిలేలేం కదా, మరి మీరు ఎట్లా తీసుకోబోతున్నారు? ఇప్పుడు అది కోర్టుకి వెళ్తుంది కదండి. దాన్ని బట్టి మనం ఒక అడ్వకేసీ తీసుకొని సజెషన్ తీసుకొని ముందుకు వెళ్తాం మేము. అంటే పోలీస్ స్టేషన్లో కూడా అమ్మగారు చెప్పారు ఇందాక ఎలక్షన్ డ్యూటీ పడిందని చెప్పేసి ఎవరు కూడా లేరు దీని గురించి అని. అంటే ఏమన్నా పెండింగ్లో పెట్టారా? లేదండి, అది 8th రోజున ఇన్సిడెంట్. అది పెండింగ్ అయింది 8th రోజున కేసు. ఇది 14th జరిగింది కదా. దీని మీద చర్యలు ఇమీడియట్గా తీసుకున్నారు పోలీసు వాళ్ళు. దే డన్ ఇన్వెస్టిగేషన్, దే హావ్ డన్ ద ఫార్మాలిటీస్ ఆల్సో. అది వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద. ఇప్పుడు ఇంత గల్లీలో ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే కూడా గల్లీ వాళ్ళు రావడం ఆపడం ఇలాంటివి ఏం జరగలేదా? నార్మల్గా మీకు ఎవరితో పరిచయాలు లేవా ఇక్కడ? ఇక్కడ అందరు పరిచయాలు మేడం. ఇక్కడ ఏంటంటే భయస్తులు. ఇప్పుడు చాకు పట్టుకున్న వాళ్ళు అటాక్ చేయడం కోసం మీరు ఏం చేస్తారు మేడం? నాకేమైనా అయితే భయపడతారు. అలా ఒక లేడీ పక్కన లేడీ వచ్చి ఆమె వీళ్ళని వచ్చి కాపాడిందంటే ఆమెని మీరు మెచ్చుకోవాలి. ఆమె ఒక లేడీ, ఒక జనాలు 10 మంది మొగోళ్ళు ఉన్నారు, ఎవరు రాలేరంటే ఒక లేడీ వచ్చి కాపాడి ఆమెను నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రాణభయం ఉంటుందండి. నా వాళ్ళు చచ్చిపోతే నాకేందన్నా. ఇక్కడ మనం ఎట్లుంటే ఈ సొసైటీలో లేము ఇప్పుడు. అప్పట్లాంటి సొసైటీ కాదండి. ఎమోషనల్స్ బాండింగ్ లేవు ఇప్పుడు. ఎవరిది వాళ్ళదే. పొడిచిపోయినా చూసుకొని వెళ్ళిపోతారు, ఫోటోలు తీస్తారు, అంత ఏం చేయలేరు వాళ్ళు. అదే అండి. పంపిస్తాను, మీ నెంబర్ ఇస్తే పెట్టేస్తాను. యా షూర్ అండి. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? విశాల్. మీరు ఏంటి ఇక్కడ గల్లీలో ఉంటారు? లీడర్స్, లోకల్ లీడర్స్. ఏం జరిగింది అసలు? 8th రోజు ఏదో గొడవ అంటున్నారు. అది కుక్క వల్ల కూడా దాదాపు ఒక మనుషుల ప్రాణం తీసేంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కుక్క పరిస్థితి కూడా బాగాలేదు, చాలా సీరియస్ కండిషన్ అని చెప్తున్నారు. ఏంది అసలు ఏమైంది? అసలు యాక్చువల్గా అన్న శ్రీనాథ్ అనేటనే గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇక్కడ ఎప్పటి నుంచో స్థానికులు వీళ్ళు. ఇక్కడ వేరే అపోనెంట్స్ అంటే వాళ్ళు ఇప్పుడే రీసెంట్గా వచ్చి కొనుక్కున్నారు బిల్డింగ్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదే బిల్డింగ్, ఇదే వాళ్ళ ఇల్లు. వాళ్ళ కన్స్ట్రక్షన్ కోసం మేము ఎప్పుడు కానీ వాళ్ళని చూడలేదు, మేము ఎప్పుడు చూడలేదు వాళ్ళని. జస్ట్ వాళ్ళు వచ్చినారంట ఆ మూమెంట్లో 8th రోజు అన్న ఓటింగ్ వేయడానికి, గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ముందే ఓట్స్ వేశారు కదా, ఓటింగ్ వేయడానికి కానీ కిందికి వెళ్తుంటే సడన్గా కుక్క బయటికి వచ్చేసింది గేట్ ఓపెన్ చేయగానే. అతను ఓటింగ్ వేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిఫోర్ ఓటేస్తారు కదా, 8th వాళ్ళు ఓటు వేయడానికి వెళ్తున్నారు. వెళ్తున్న టైంలో డోర్ ఓపెన్ చేస్తే అది వాళ్ళ దగ్గరికి వెళ్ళింది.
సడన్ గా వెళ్ళింది కుక్క కుక్క వెళ్ళంగానే కొంచెం అతను చూసి స్మెల్ చూస్తుంటే ఇట్లా అనగానే ఏమన్నది కుక్క అని చెప్పి వెనకాలనే ఉన్నాడు సెకండ్స్ లో. వెనకాల ఉంటే కుక్క కరుస్తుందా ఏం చేయాలి అన్నట్టు మాట్లాడినారు వాళ్ళు. అంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఇంతకు ముందు 8th రోజు వాళ్ళకి ఏదైతే ఇష్యూ జరిగింది అసలు ఆ ఇష్యూ ఏంటి? అదే ఇష్యూ 8th రోజు జరిగిన ఇష్యూ నేను చెప్తున్నాను. కుక్క కన్నా ముందు కూడా కుక్క గురించి గొడవ కాకుండా ముందు ఇంటి ఎదురుగా ఏదో మా లైన్ లో కార్ పెట్టారని చెప్పేసి అదేదో గొడవ వెనకాల కూడా గొడవ పడ్డారంట వాళ్ళు. సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెనకాల, వాళ్ళతో కూడా గొడవ పడ్డారంట. పక్కన కూడా అంతకు ముందు కూడా గొడవ. అంటే అందరూ గల్లీలో అందరితోనూ కూడా గొడవ పడేటువంటి స్వభావాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చినారు భయభ్రాంతులు చేయాలని వాళ్ళ ఇంటెన్షన్ అంతే. పబ్లిక్ ఎవరు మేము ఏం చేసినా మా దగ్గర రావద్దు అని ముందే వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఉన్నారు. అదే ఇంటెన్షన్ తో వాళ్ళు దాడి చేయడం జరిగింది. 8th రోజు అదే స్మెల్లింగ్ చూస్తుంటే మేము కుక్కలతో వాళ్ళ వైఫ్ వెనకలనే కూర్చొని ఉంది. మేము కుక్క చంపేస్తానంటే కుక్కని ఎందుకు చంపుతారా అది ఇది అని అంటే, కుక్కలను కాదు మేము మనుషులతో కొట్లాడతాం, మేము మనుషులను కూడా చంపుతాం అని చెప్పి ఆ ఇంటెన్షన్ రెచ్చగొట్టే పర్సన్ వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడింది. అప్పుడే ఇద్దరు తోసుకోవడం జరిగింది. ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ అయింది, లాగిన్ అయింది ఎఫ్ఐఆర్. పోలీస్ స్టేషన్లో మధురానగర్ పిఎస్లో వాళ్ళిద్దరికి సంజాయించి మేము కేసు ఫార్వర్డ్ చేస్తాము, మీరు ఎట్లాంటిది కూడా యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి భయపెట్టి పంపించడం కూడా జరిగింది. పిఎస్లో ఆ లేడీ ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి మేము చంపేస్తామని అక్కడ కూడా వాన్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక పోలీస్ వాళ్ళ ముందే అక్కడ స్థానిక ఏఎస్ఐ గారు ఉండి హెడ్ కానిస్టేబుల్ గారు ఉండి వాళ్ళు అన్నారు అప్పుడే, మీరు ఇక్కడనే ఇంత మాట్లాడుతున్నారు రూడ్గా, మరి అక్కడ బిహేవియర్ ఎట్లుందో మీది, మీరు వచ్చి మళ్ళీ వాళ్ళపైనే చెప్తున్నారు అన్నట్టు వాళ్ళ దగ్గర అయింది. అంతా అయిపోయింది. దాని తర్వాత వచ్చేసారు. ఇక ఎలక్షన్ మూమెంట్ ఉందని కొంచెం కేసు డీలే ఉండే. దాని తర్వాత మళ్ళీ యాక్షన్ తీసుకునే లోపలనే వీళ్ళు 14th రోజు అటాక్ చేశారు. మళ్ళీ ప్రీ ప్లాన్గా అటాక్ ఉంది అది. మీరు సీసీటీవీ ఫుటేజ్ చూసింటారు కదా, ప్రీ ప్లాన్ అటాక్. వాళ్ళు ఫస్ట్ ఒక 3-4 మెంబర్స్ వచ్చినారు. మొత్తానికి ఏదైనా గాయపరచాలనుకున్నారా, నిజంగానే మర్డర్ చేసే అటువంటి ఆలోచనలు ఉన్నాయా? చంపేస్తా అని లిటరల్ గా చెప్తున్నారు కదా వాళ్ళ ఇంటెన్షన్. వీళ్ళ పరిస్థితి అయితే అపోలో హాస్పిటల్లో ఉన్నారు, కొంచెం విషమంగానే ఉంది. కుక్క అయితే దాని కోసం మాట్లాడడం కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మూగజీవిని అంత దారుణంగా కొట్టడం, దాని హెడ్ పైన దానికి 3 days అవుతుంది. ఇప్పుడు కూడా అది నడుస్తుంటే ముక్కులో నుంచి బ్లీడ్ అవుతుంది అనుకుంటా. 50-50 ఛాన్సెస్ అన్నారు. అంటే సర్జరీ అవడం కుక్క కూడా ఏమైనా లివర్ బ్లాస్ట్ అయిపోయిందండి. ఒక 50% ఉన్నది ఛాన్సెస్. 3 daysలో చెప్పొచ్చు అంటున్నారు అంతే. అంటే వాళ్ళు కూడా పూర్తి గ్యారంటీ నమ్మకం ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. ఇలా దాడులు చేస్తే ఇప్పుడు భయభ్రాంతులను గురి చేయడము, పబ్లిక్ని ఇట్లా సఫర్ చేయడం అనేది వాళ్ళంతా రౌడీయిజం లాగా. వాళ్ళు ఎంత మద్యం మత్తులో ఉన్నా కానీ ఒక లేడీ అడ్డొచ్చినా కానీ ఆపుతారు ఎవరన్నా, ఆపి పక్కకు జరిపి అన్న లేడీ మీద కూడా దాడి చేయడము, అసలు హెడ్ అంతా కూడా ఇంజూరీ మొత్తం అసలు బ్రెయిన్ బయటకు వచ్చేలా ఉంది పరిస్థితి అంటున్నారు. వాళ్ళు అంత డేంజర్గా చేస్తారంటే వాళ్ళు ఏ మత్తులో ఉన్నారో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. మరి ఇట్లాంటి వాళ్ళు ఒక గల్లీలో నివసిస్తూ ఉంటే ఉన్న గల్లీ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా ఇలాంటి వాళ్ళ వల్ల ఎలా బతకగలరు? ముందు ఎలాంటి ప్రతి ఒక్కరికి సఫర్ కదండి. ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు అలాంటి వాళ్ళ మీద? యాక్షన్స్ ఇప్పుడు సెక్షన్స్ ప్రకారం వాళ్ళ పైన యాక్ట్ నమోదు చేయాలి. ప్రతి ఒక్క యాక్ట్ కేసు ఏదైతే ఉంటుందో పెట్ లవర్స్ కానీ వాళ్ళందరూ స్పందించాలి. ఎందుకంటే మూగజీవుల పైన దాడి చేయడం కరెక్ట్ కాదు అసలు. అని ఇంకోటి లేడీస్ పైన కూడా దాడి చేయడం కరెక్ట్ కాదు. 6-7 మంది కలిసి కొడుతుంటే కుటుంబ సభ్యులందరూ దాడి చేశారు. ముగ్గురు 4 అవుటర్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. కానీ మాకు కూడా గల్లీ వాళ్ళేనా వాళ్ళ తరఫున వాళ్ళు గల్లీ వాళ్ళు ఎవరు లేరు. గల్లీ వాళ్ళు అసలు ఎవరు లేరు, వాళ్ళ తరఫున వాళ్ళు ఉన్నారు. గల్లీలో వాళ్ళకి ఏమైనా సపోర్ట్ వాళ్ళు ఎవరైనా లేరండి, ఎవరు లేరు. సో అవుటర్స్ ని తీసుకొచ్చి కుటుంబ సభ్యులే కాకుండా అవుటర్స్ తో కూడా దాడి చేయించారు. అంత పెద్ద కట్టెలు తీసుకొని అసలు మనుషులను బతుకుండాలనుకుంటున్నారా లేకపోతే చంపాలనుకుంటున్నారా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు గల్లీలో కూడా ఎవరు స్పందించి ఎవరు రెస్పాండ్ అవ్వలేదా? ఇట్లా వాళ్ళని కూడా అక్కడ నుంచి మీరు క్లిప్పింగ్స్ లో చూడొచ్చు, అక్కడ నుంచి వస్తుంటే వాళ్ళని కూడా ఇట్లా అని భయపెట్టేస్తున్నారు. ఎవరన్నా ఎవరి ప్రాణం వాళ్ళకి ముఖ్యం కదా అండి. గుండాగిరి దాదాగిరి లాగా అది ఒక ఫిలిం సీన్ క్రియేట్ చేసి అందరినీ భయపెట్టాలా అనే దాంట్లో వాళ్ళు వెళ్ళినారు. ఇట్లా చేస్తుంటే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పోలీసు చట్టాలు ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి. పైన హైకమాండ్ వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది యూజ్ చేసుకుందాం అనుకుంటారేమో.
డబ్బు ఉన్న వాళ్ళు Political గా ఎవరు- ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా వాళ్ళ? అది మాకు కూడా తెలియదండి, కానీ వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తారు, ఇల్లీగల్ బిజినెస్ చేస్తారు అని ఐడియా ఉంది. ఇల్లీగల్ బిజినెస్లో ఉంది వాళ్ళది అని మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. మాకు కూడా క్లారిటీ లేవు. పొలిటికల్ టచ్ అంటే ఇప్పుడు ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇల్లీగల్ టచ్లే ఉంటాయి. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొని వస్తారు, ఎక్కడున్నా కానీ డబ్బు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వస్తారు. సో అంటే వాళ్ళకు బిజినెస్లు ఉన్నాయి, డబ్బు ఉంది అన్న ఒక అహంకారము, మమ్మల్ని ఎవరు ఏం చేయలే అన్నటువంటి ఒక పరిస్థితి ఏర్పడే. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా బిజినెస్ ఇక్కడే చేయాలనుకుంటే ఇప్పుడు ముందే ఏదైనా సీన్ క్రియేట్ చేసి పబ్లిక్ని భయం పుట్టించాలి. సో వాళ్ళు ఏంటంటే ఇంకోసారి ఏమైనా ఇన్సిడెంట్ చేసినా కానీ ఎవరు వాళ్ళని క్వశ్చన్ చేయొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటెన్షన్తో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ నుంచి ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ అంటే యాక్షన్ తీసుకున్నారా వాళ్ళ మీద కంప్లీట్ గా? తీసుకున్నారు, కేసు నమోదైంది. రిమాండ్ అయ్యారు వాళ్ళు, రిమాండ్ అయ్యారు. ఎన్ని రోజుల పాటు ఉంచి మళ్ళీ ఏమన్నా వాళ్ళని బెయిల్ మీద బయట తీసి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? బెయిల్ రాకుండా కూడా మీరు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం, మేము ప్రయత్నం చేస్తాము. మా సైడ్ నుంచి పెట్ లవర్స్ నుంచి ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళని కూడా మేము అప్రోచ్ అయ్యి వాళ్ళ తరఫున కూడా మేము హ్యూమన్ రైట్స్ అన్ని అప్రోచ్ అయ్యి మా ప్రయత్నం మేము చేస్తాం యాక్షన్ తీసుకోవడానికి. వాళ్ళ కుటుంబం సభ్యులందరూ రిమాండ్కి వెళ్ళారా? వాళ్ళు ముగ్గురు నలుగురు బ్రదర్స్. ఉండేవాళ్ళు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ? వాళ్ళ ఫ్యామిలీ పక్కన కూడా వాళ్ళ రిలేటివ్ హౌస్ ఉందంట. మళ్ళీ వీళ్ళు కలిసి అందరు టీనేజర్సే, వాళ్ళంతా పెద్ద ఏజ్ పెద్ద మనుషులు కూడా కాదు, 40 లోపలనే ఉంటారు, 35 ఆ ఏజ్లోనే ఉంటారు. ఏంటి అంటే మేము ఏం చేసినా ఉండొద్దు ఎవరు అనే క్వశ్చన్ రావద్దు, వాళ్ళ ఇంటెన్షన్ అది. మేము ఈరోజు భయపడితే నెక్స్ట్ మా దగ్గరకు పేర్లు ఏంటన్నారు? వాళ్ళ ఒక్కరే పేరు తెలుసు అండి మాకు, ధనుంజయ్ ఒకటే తెలుసు. వాళ్ళు ఎవరు వాళ్ళ తరఫున ఎవ్వరు మాకు తెలియదు. వీళ్ళు కదా శ్రీనాథ్ వాళ్ళు, శ్రీనాథ్ ధనుంజయ్. సో మొత్తానికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగాలేదంటున్నారు, చాలా క్షీణంగా ఉంది అంటున్నారు. వాళ్ళు మళ్ళీ ఏమైనా డబ్బు చెల్లించడము అంటే మీరు ఏమైనా అడిగారా? అంటే ఇప్పటివరకు వాళ్ళని అప్రోచ్ అవ్వడం ఏం జరగలేదు. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. ఏమైనా అడుగుతారు? డిమాండ్స్ ఏమి లేవు మేడం. డిమాండ్స్ అంటే వాళ్ళకి చేసిన తప్పుకి శిక్ష పడాలి, దే షుడ్ సఫర్, అంతే, దే షుడ్ సఫర్, అదే మెయిన్. నమస్తే అమ్మ, మీ పేరు? వహీదా. వహీదా. మీరు ఎక్కడ ఉంటారు? పైన సెకండ్ ఫ్లోర్ లో కిరాయికుంటా. అచ్చా, శ్రీనాథ్ వాళ్ళ ఇంట్లో పైన ఉంటారా? కిరాయికుంటా. ఏం జరిగింది అసలు? అందరూ కూడా కుక్క వల్ల గొడవ జరిగి ప్రాణం మీద తీసుకొచ్చారు ధనుంజయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఆయనదైతే తప్పలేదండి, ఆ కుక్క వల్లే ఆయన సడన్ గా అటాక్ చేస్తారు ఒకేసారి. చాలా మంచివారండి, మేము 10-15 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. చాలా మంచివారు, భార్య భర్త పిల్లలు కూడా ఎవరి గొడవలకి వెళ్ళరు. ఈ కుక్క వల్ల వాళ్ళు మొక్కలు గట్టి నేను చూడలేదు, కానీ మనుషులైతే వాళ్ళు చాలా తప్పండి. మా ఇంటికి ఆయన బట్టి చాలా మంచి ఆయన. ఇదంతా జరుగుతున్న సమయంలో మీరు చూసారా? చూసి అంటే మేము వచ్చేటప్పటికి కొంచెం ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. బాగా చూసిన వ్యక్తులు అంటే పక్క ఆవిడ ఉంది, కానీ వాళ్ళు కొట్టారు కదా, ఇంకొక బ్లడ్ వచ్చింది, మనుషులకి ఇద్దరికి చాలా బీభత్సంగా అయిపోయింది. చూసే ఉంటారు, వీడియో చూసారు కదా. మీరు అంటే దాదాపు ఇక్కడ 15 సంవత్సరాలుగా ఉంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే గాయపరిచారో ధనుంజయ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి 1 సంవత్సరంన్నర క్రితం వచ్చి కాన్స్ట్రక్టర్ చేస్తున్నారు ఇల్లు అని చెప్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా వాళ్ళని చూడడము, వాళ్ళ స్వభావాలు ఎలాంటి, మనస్తత్వాలు ఎలాంటివి అస్సలు తెలియదండి, వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. అసలు గల్లీలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేలా అందరి మీదకి గొడవలు పెట్టుకునేటువంటి మనస్తత్వాలని చెప్తూ ఉన్నారు. మరి మీరేం చెప్తారు? నాకు వాళ్ళ గురించి తెలియదులేండి, ఎందుకంటే అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. నాకు ఈ గొడవ మట్టికి వీళ్ళ మంచోళ్ళు ఇంతవరకే, ఈయన ఎవరితో గొడవలకి వెళ్ళరు. నాకు వాళ్ళ గురించి కూడా తెలియదు, వాళ్ళ పేరు కూడా తెలియదు నాకైతే. విన్నారు కదా, ఒక డాగ్ జస్ట్ గల్లీలోకి వెళ్ళి